హలో అక్వామన్, ఈ ఎల్లో పాండ్ లో మన క్యాట్ ఫిష్ గాడు కొంచెం దొంగలా కనిపిస్తున్నాడు. చూడండి, ఆ లివర్ ముక్కలు వేయంగానే దొంగలాగా వచ్చి ఎట్లా తింటున్నాడు అంటే వాడు నార్మల్ గానే తింటున్నాడు, కానీ టాప్ యాంగిల్ లో చూసేసరికి నాకే ఎందుకో దొంగనా కొడుకులాగా కనిపిస్తున్నాడు. వీడిని ఎల్లో పాండ్ లోకి వేసాక కొంతమంది రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ని కూడా ఈ క్యాట్ ఫిష్ తో కలిపి పెట్టొచ్చు కదా అని అన్నారు. ఆ రెండో ఒక దగ్గర ఉండలేదు షాప్స్. అయితే అక్వామన్ ఒక సర్వే ప్రకారం రోజుకి 6 అవర్స్ పడుకుంటే 15% హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందంట. అదే 4 అవర్స్ పడుకుంటే 40% హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందంట. అంటే ఈ విషయంలో మనకు అసలు టెన్షనే లేదు, ఎందుకంటే నేను రోజుకి 2 అవర్సే పడుకుంటా అండ్ 2 అవర్స్ లిస్ట్ లో లేదు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. కానీ నిజంగా మన క్యాట్ ఫిష్ గడితే ఎంత పెద్దగా అవుతున్నాడంటే వాడిని కొన్ని రోజులు అయ్యాక ఎల్లో పాండ్ లో కూడా ఉంచలేం, తీసుకెళ్ళి వైట్ పాండ్ లో వేయాల్సి వస్తుంది. వైట్ పాండ్ లో వేసాక వైట్ పాండ్ లో కూడా ఉంచలేమేమో, వాడు అంత పెద్దగా అయిపోయేలాగా ఉన్నాడు. ఎంత ఫుడ్ వేస్తే అంత ఇట్లా వాక్యూమ్ క్లీనర్ లాగా తినేస్తాడు. చూడండి, ఇప్పుడు సైలెంట్ గా వచ్చి ఆ వేసిన లివర్ ని వేసినట్టు అలా మొత్తం తినేసి వెళ్ళిపోతాడు. ఎంతైనా రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ఇంకా టైగర్ షెవెల్ నోస్ క్యాట్ ఫిష్ ని మిక్స్ చేస్తే వచ్చిన హైబ్రిడేగా మన ఓజీ ద క్యాట్ ఫిష్ గడు. సరే, ఇంకా మీకు నీళ్ళు ఇష్టమైతే వాటర్ అని, వాటర్ ఇష్టమైతే నీళ్ళని కింద కామెంట్ చేయండి. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీడీలు కొనుక్కోదాం పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.